మనం అన్ని వెజిటబుల్స్ తిన్నా మనకంటూ మనకొక ఫేవరెట్ వెజిటబుల్ ఉంటది గదా! నా ఫేవరెట్ వెజిటబుల్ కాకరకాయ. ఎంత ఇష్టమంటే పచ్చి కాకరకాయలు తినేయమన్నా తినేస్తా. నేను చిన్నప్పుడు కాకరకాయలు అస్సలు తినేదాన్ని గాదు. నాకీ కాకరకాయ కూర ఎవరు అలవాటు చేశారంటే మా మాధవత్త. మా పిన్ని వాళ్ళ ఆడపడుచు. ఇక్కడ నేను పిన్ని అని చెప్తుంది మా అమ్మ వాళ్ళ చెల్లిని. మళ్ళీ మా ఆడపడుచు అనుకుంటారేమో. చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగానని చెప్పాను గదా! ఆ అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అందరూ ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం. నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగినా ఎక్కువగా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. మౌనికక్క, తేజక్కతో ఆడుకోవడానికి మాధవత్తోళ్ళ ఇంటికి వెళ్తా ఉండేదాన్ని. మా మాధవత్త వారంలో ఒక్కసారైనా కాకరకాయ ఫ్రై చేసేది. అయితే ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా మాధవత్త కాకరకాయ కూర వేసుకొని తింటా ఉండింది. నేను వద్దొద్దు నాకు ఇష్టం లేదన్నా కూడా బలవంతంగా ఒక ముద్ద పెట్టేసింది. అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను కాకరకాయ కూర తినడం. మెల్లమెల్లగా అది నా ఫేవరెట్ వెజిటబుల్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. నేను వంట చేయడం స్టార్ట్ చేశాక ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకొని తింటూ ఉంటాను. ఇవాళ నేను చేసిన కాకరకాయ ఫ్రై కూడా యూట్యూబ్ లో చూసే చేశాను. నా సొంత రెసిపీ కాదు. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేదు.